మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రాముడు షడ్వికార జయ రాముడు సాధు జనావనవ్రతోద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కెందామరలే భజించదము భద్రగిరి దాశరథి కరుణాపయానిధి. జై శ్రీరామ్. అష్టోత్తర శతనామ పూజ జరుపుకున్న తర్వాత ఇప్పటి వరకు ఈ కలశ ఆవాహన ఇవన్నీ కూడా చేసినటువంటి వాటికి మరల ఒకసారి పూజా కార్యక్రమాన్ని జరుపుకొని ఆ తర్వాత ఈ కలశములలో మండలములలో ఆవాహన చేసినటువంటి ఆ దేవతలందరినీ కూడా మరల వారి వారి స్థానమునకు యథాస్థానమునకు పంపించి ఆ తర్వాత వరుసగా ఈ పట్టాభిషేక సందర్భంగా స్వామివారికి సమర్పించవలసినటువంటి ఆభరణములు అవి ముందుగా పాదుకల నుంచి ప్రారంభం. పాదుకలు, రాజదండం, రాజముద్రిక, బంగారు ఆభరణములు, చామరము, ఛత్రము, ఖడ్గము మొదలైనటువంటివన్నీ కూడా ధరింపజేసిన తర్వాత చిట్ట చివరగా కిరీటాన్ని స్వామివారికి ధరింపజేస్తారు. ఆ కిరీటానికి సమ్రాట్ కిరీటము అని పేరు. ఆ విధంగా ఈ ఆభరణములన్నీ స్వామికి ధరింపజేసిన తర్వాత కలశములలో ఉండేటువంటి తీర్థములను వశిష్ఠ వామదేవాది ఆ ఋషుల యొక్క స్థానంలో ఉండేటువంటి స్వాములు స్వామివారి శిరస్సున ప్రోక్షిస్తారు పట్టాభిషేక మంత్రములతో. ఆ విధంగా ఈ పట్టాభిషేకోత్సవం సుసంపన్నమవుతుంది. ఈ మండలంలో ఉండేటువంటి దేవతలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ దేవతోద్వాసనాన్ని చేశారు. ఇప్పుడు మనకి వరుసగా యథాస్థానం ప్రతిష్టాపయామి. ఓం భగవన్మంత్రమూర్తే స్వపదమాసాదజా సాదజా క్షమస్వ. ఓ రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి, లక్ష్మణ స్వామి కి, పవన సుత హనుమాన్ కి, భద్రాద్రి రామ గోవింద గోవింద, వైకుంఠ రామ గోవింద గోవింద, ఓంకార రామ గోవింద గోవింద, రామ నారాయణ గోవింద గోవింద. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి రాజలాంఛన సమర్పణం కరిష్యే. ప్రథమతః త్రీణి పదేతి మంత్రేణ భగవతే శ్రీరామచంద్రాయ పాదుకాద్వయం సమర్పయామి. రాజు కాబోయే రామచంద్రమూర్తికి మొట్టమొదటిగా సమర్పించబడేటువంటి లాంఛనాలు పాదుకలు. మనకి రామాయణంలో 12 పట్టాభిషేకాలు కనిపిస్తే అందులో మొట్టమొదటి జరిగినటువంటి పట్టాభిషేకం రామచంద్రమూర్తి పాదుకలకు జరిగినటువంటి పట్టాభిషేకం. ఈ పాదుకలు సామాన్యమైనటువంటి పాదుకలు కాదు. ప్రభురూపకల్పన ప్రథమ సద్యస్ఫురత్ అంటూ చెప్పినట్లుగా మనం ఏ భగవంతుడినైతే ఆరాధిస్తామో అలా ఆరాధించబడేటువంటి భగవంతుడు మనకి మనస్సులో కనపడాలి అంటే ఆయన ముఖమో కాదు కనపడేటువంటివి ఆయన పాదుకలు. అటువంటి పాదాలకు ఉండేటువంటివి ఈ పాదుకలు. అటువంటి పాదుకలను రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు త్రీణిపదేటువంటి మంత్రంతో. త్రీణి పదాభి చక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్న. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పాదుకాద్వయం సమర్పయామి. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ జై. తతః సామ్రాజ్యమితి మంత్రేణ భగవతే శ్రీరామభద్రాయ రాజదండం సమర్పయామి. తర్వాత సమర్పించబోయేటువంటి లాంఛనము రాజదండము. ఈ రాజదండము రాజాహి ధర్మేనహి పాలగిత్వ అని చెప్పినట్లుగా సాక్షాత్తు రాముడే చెప్తాడు.
ఏ రాజైతే పరిపాలిస్తున్నాడో ఈ నాగదండాన్ని చేతబోని పరిపాలించేటువంటి రాజు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాడు అని రామాయణంలో చెప్పడం జరిగింది. అటువంటి రాజదండాన్ని మనకి శ్రీ సద్గురు శ్రీ మధుసూదన సాయి గారు సమర్పించారు ఆనాడు. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠితం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం శ్రీరామభద్రాయ నమః. రాజదండం సమర్పయామి. హిరణ్యవర్ణాభిధమంత్రేణ భగవతే శ్రీ వైకుంఠరామాయ రాజముద్రికాం సమర్పయేత్. సంస్కృతంలో మనకి రెండే పేరు ఉంగరాలకు ఉన్నటువంటివి. ఒకటి అంగుళీయకము, రెండు ముద్రిక అని చెప్పి పేరు. అంగుళీయకం మనమంతా పెట్టుకుంటాం, కానీ ముద్రిక అనేది ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తాడో ఆ చక్రవర్తికి మాత్రమే ఆయన పేరుతో ఉన్నటువంటి స్టాంపు లాంటిది, రాజముద్రిక అంటారు దాన్ని. అటువంటి ముద్రిక ఎలాగైతే గవర్నర్ గారి సంతకం చేస్తే ఎలాగైతే ఒక ఇది శాసనం చెల్లుబాటులో అవుతుందో అలాగా ఈ ముద్రిక వేస్తేనే అది చెల్లుబాటులోకి వస్తుంది. రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు రాజముద్రికని. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతచంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓం వైకుంఠరామాయ నమః. రాజముద్రికాం సమర్పయామి. నీలాసూక్తేన భగవతే శ్రీభద్రాద్రిరామాయ సువర్ణాభరణాన్ని సమర్పయేతు. రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పత్సల పతకము. స్వామివారు నా విష్ణు పృథ్వీపతి అన్నట్లుగా బుధుడికి సంబంధించినటువంటి మనకి వజ్రం రత్నం ఏదయ్యా అంటే ఈ పత్సల. కాబట్టి రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు. సుతరసితరసే నమః. స్తోమత్రయస్త్రిగుంశే భువనస్య పత్నివస్వత్వాతే అభినోగృణాహి. శ్రుతవతే సవితరాధిపత్యై పయస్వతీరంతి రాజానో అస్తు. భృగాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేషాన సహసోమ్యామనుత. महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीरा प्रचोदयात्. ఆ తర్వాత చింతాగోవిందటువంటిది రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై రామచంద్రమూర్తి తానిషా గారికి ఇచ్చినటువంటి బంగారు నాణెములలో ఒకటైనటువంటి రామ మాడాది. ఆ గొలుసులో ఉండేటువంటి ఆ పథకంలో ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి వారు వేంచేసి ఉంటారు. దాన్ని లక్ష్మణస్వామి వారికి ఈ పట్టాభిషేక సందర్భంగా అలంకరిస్తూ ఉన్నారు. ఓం శ్రీ భద్రాద్రిరామాయ నమః. సువర్ణాభరణాన్ సమర్పయామి. ఆ తరువాత సమర్పించబడేటువంటిది చామరాలు. రాజుకి రాజసిద్ధిని సుపర్ణోసీతి మంత్రేణ భగవతే శ్రీ ఓంకార రామాయ చామరద్వయం సమర్పయేత్. చామరం శ్రీకరం దివ్యం రాజ్యశోభాకరం పరం అని చెప్పినట్లుగా ఈ చామరము శ్రీకరమైనటువంటిది, దివ్యమైనటువంటిది, రాజుకు శోభను కలిగించేటువంటిది అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. అటువంటి చామరాలలో మాతృభక్తికి ప్రతీకుడైనటువంటి గరుత్మంతుణ్ణి ఆవాహన చేసినటువంటి వాటిని పితృభక్తికి ప్రతీకైనటువంటి రామచంద్రమూర్తికి సమర్పించడం చాలా విశేషం. సుపర్ణోసి గరుత్మాన్ అనేటువంటి మంత్రంతో వాటిని సమర్పించబోతున్నారు. గరుత్మాన్ త్రివృత్తే సురోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనోర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షో యజ్ఞాయజ్ఞం పుచ్చం ఛందాగుస్సంగాని దిష్ణియాస్య భాజజూగుం శినామా. సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువఃపద. శ్రీ ఓంకార రామాయ నమః. చామరద్వయం సమర్పయామి. హిరణ్యగర్భేతి మంత్రేణ భగవతే
శ్రీరామనారాయణాయ స్వర్ణఛత్రం సమర్పయేత్. రాజ్యలక్ష్మ్యా గృహం ధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది. రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్యా అంటే ఈ ఛత్రమే. ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు. అయ్యా నీ ఏరుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము, అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది. అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది. ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు. దాన్ని రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం జామతే మాంగస్ దేవాయ హవిషా విధేమా. ఆ తరువాత సమర్పించబోయే శ్రీరామనారాయణాయ నమః స్వర్ణఛత్రం సమర్పయామి. తథా విష్ణోరాటమసీతి మంత్రేణ భగవతే శ్రీ రఘువీరాయ రాజఖడ్గం సమర్పయామి. ఖడ్గాల్లక్ష్మీ స్తథా రాజ్యం యశః ఖడ్గాదవాప్యతే ఖడ్గాద్వైర్వినాశనంచ యత్నాత్తమివ దద్మహే అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట. అంతేకాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది. రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా. అటువంటి దానికి ప్రతీకైనటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు. అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి. ఓం విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్త్రే స్థో విష్ణోస్యోరసి విష్ణో ధ్రువమసి వై నవమసి విష్ణవే త్వా. ఓం శ్రీ రఘువీరాయ నమః రాజఖడ్గం సమర్పయామి. ఆ తరువాత సమర్పించ రాజాధిరాజ ఇది మంత్రేణ భగవతే శ్రీమన్నారాయణాయ రాజమకుటం సమర్పయేత్. ప్రధానమైనటువంటిది రాజలాంఛనము. ఆ రాజలాంఛనంలో సమ్రాట్ శక్తిని ఆవాహన చేస్తారు. దీన్ని మనకి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజంగిరి స్వామి వారు వారి శిష్యద్వయం చేత సమర్పించినటువంటి ఆ రాజ మకుటాన్ని స్వామి వారికి సమర్పించబోతూ ఉన్నారు. రాజాయ ప్రసహ్యశాలినే నమో వయం వై శ్రవణాయ దుర్మహే శమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో రాముని యొక్క పట్టాభిషేక సమయంలో వశిష్ఠ మహర్షి రామునికి కిరీటాన్ని ధరింపజేసేటప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పరంపరగా ధరిస్తూ ఉండేటువంటిది మానవులందరికీ మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు కోసమని బ్రహ్మ నిర్మించినటువంటి కిరీటం. బ్రహ్మణా నిర్మితం పురా అని వాల్మీకి మహర్షి అంటారు. బ్రహ్మదేవుడు మను మహారాజుకు పట్టాభిషేకం చేస్తూ ఆయన నేరుగా బ్రహ్మదేవుడు మనువుకి ఆ కిరీటాన్ని ధరింపజేశాడు. మనువు నుంచి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు నుండి వరుసగా సూర్యవంశంలో ఆయా మహారాజులందరూ ధరించినటువంటి కిరీటం అది. దానిని వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ధరింపజేశాడు అని మనకు వాల్మీకి మహర్షి చెప్తూ ఉన్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాగినే నమో భజ
वयं वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मध्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। जय बोलो राजा रामचंद्र भगवान की। श्रीमन्नारायणाय नमः। राजमकुटं समर्पयामि। जय बोलो रामचंद्र भगवान के जय। सीता माता के, लक्ष्मण स्वामी के जय। पवन सुत हनुमान के जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम। మన భద్రాచల క్షేత్రంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన భద్రాచల క్షేత్రంలో అందరూ కూడా కూర్చొని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా పట్టాభిషేకం ఉన్నది, ప్రోక్షణతోటి పట్టాభిషేకం పూర్తవుతుంది కనుక అందరూ కూడా కూర్చొని పట్టాభిషేకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం ధరింపజేసినటువంటి కిరీటాన్ని 2011వ సంవత్సరంలో మనకు సామ్రాజ్య పట్టాభిషేకం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఆ పట్టాభిషేక సందర్భంగా ఈ కిరీటాన్ని సమర్పించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2011వ సంవత్సరంలోనే మనకు ఈ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ వచ్చి ఈ పట్టాభిషేకంలో పాల్గొనేటువంటి ఆచారం ప్రారంభమైనది. ఆ 2011వ సంవత్సరం నుంచి వరుసగా ఇప్పటి వరకు ప్రతి రాష్ట్ర గవర్నరు వచ్చి ఈ స్వామివారి పట్టాభిషేకంలో పాల్గొని రాష్ట్రానికి చక్కని సుఖశాంతుల్ని కలుగజేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి ముత్యాలహారాన్ని సమర్పిస్తారు ఈ పట్టాభిషేకంలో. దీనిని ఇంద్రుడు వాయువు ద్వారా రాముడికి పట్టాభిషేక సమయంలో పంపించారట. అటువంటి ఆ ముత్యాలహారాన్ని మనకు ఈ పట్టాభిషేక సందర్భంలో ఆనాడు రాముడి పట్టాభిషేకంలో ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా ఎలాగైతే సమర్పించాడో అదే పద్ధతిలో ఇప్పుడు దాన్ని మనకు రాముల వారికి అర్చక స్వాములు సమర్పిస్తూ ఉన్నారు. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. ఇంద్రదత్తమౌక్తికహారేణ దేవదేవం పట్టాభిషిక్తం సర్వాలంకారశోభితం శ్రీరామచంద్ర స్వామినమలంకృత్య. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వరుసగా పాదుకల నుండి కిరీటం వరకు ఆ తర్వాత ముత్యాలహారాన్ని కూడా ధరింపజేసిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకోత్సవం జరగబోతూ ఉన్నది. ఈ పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ జలములను ప్రోక్షించడం. ఇక్కడ ఉండేటువంటి కలశములలో 500 నదులను, 4 సముద్ర తీర్థములను, ఇతర నదులను వీటినన్నిటి కూడా ఆవాహనం చేశారు. ఆ కలశములతోటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి మహర్షులు ఆ 8 మంది సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని ఇంద్రలోకంలో ఇంద్రుణ్ణి అక్కడ అష్టవసువులు ఎలాగైతే అభిషేకించారో అలాగ భూలోకంలో రామచంద్రమూర్తిని ఈ వశిష్ఠాది మహర్షులు అభిషేకించారు అని వాల్మీకి చెప్తూ ఉన్నారు. ఆ వశిష్ఠాది స్థానాల్లో ఇక్కడ అర్చక స్వాములు ఆయా మహర్షుల రూపంలో ఉండి ఈ పట్టాభిషేకాన్ని నిర్వర్తిస్తారు. పట్టాభిషేక సమయంలో మాత్రమే నలుగురు చూస్తుండగా పట్టపురాణి రాజు యొక్క ఒడిలో కూర్చుని ఉంటుంది. ఆ సందర్భంలోనే తాను ఏ దేశాన్నైతే పరిపాలిస్తున్నాడో ఆ దేశంలో ప్రవహించేటువంటి దివ్యమైనటువంటి జలాలతోనూ దివ్యమైనటువంటి మృత్తికలతోనూ ఆ రాజును పట్టాభిషిక్తుణ్ణి చేయాలి అని చెప్పి మనకి ధర్మశాస్త్రము అలాగే పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దాన్ని అనుసరించే ఇందాక ఆవాహన చేసినటువంటి 500 నదీజల తీర్థాలను అలాగే
4 సముద్రాల జల తీర్థాలతో కూడా ఇప్పుడు స్వామివారికి వరుసగా ఇందాక మనం ఎవరెవరినైతే వశిష్ఠాది స్థానాలలో ఎన్నుకోవటం జరిగిందో ఆ అర్చక స్వాములందరూ కూడా వరుసగా వాటిని ఒక్కొక్క కలశాంతో స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఇలా ఆనాడు అష్టవసువులు ఎలాగైతే దేవేంద్రుడిని అభిషేకించారో వశిష్ఠాది మహానుభావులందరూ కూడా రామచంద్రమూర్తిని సీతాదేవిని దివ్యమైనటువంటి జలాలతో అభిషేకించడం జరిగిందిట. అటువంటి దృశ్యాన్ని పోలినటువంటి దృశ్యమే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మిత్రోసి వరుణోసి అనేటువంటి మంత్రాలతో ఆ కలశ జలాలని స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. ఓం మిత్రోసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి స్యో నామాసీదా సుషదామాసీదా మాత్వాహి గుంసీద్ మామాహి గుంసీద్ నిషసాదధృతవ్రతో వరుణః పశ్యాస్వా సామ్రాజ్యాయ సుక్రతుః దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భైషజ్యేన దేవస్య త్వా వితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్నాజ్యాయాభిషించామి దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రియైయశసే బలాయాభిషించామి యమనం బృహస్పతిమింద్రం దానాయ చోదయాత్ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై వాచో జంతుర్యంద్రేణాగ్నేస్త్వా సామ్రాజ్యేనాభిషించామీంద్రస్య బృహస్పతేస్త్వా సామ్రాజ్యేనాభిషించామి వసవస్త్వా పురస్తాదభిషించन्तు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా దక్షిణతోభిషించन्तు త్రైష్టుభేన ఛందసా ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించन्तు జాగతేన ఛందసా విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించన్త్వా నిష్టుభేన ఛందసా పాంక్తేన ఛందసా ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇహైవైధిమా వ్యధిష్ఠాః పర్వత ఇవావిచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ పృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏనమదీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః
ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం పట్ట యా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మహాపట్టాభిషేక ముహూర్తస్సు ముహూర్తోస్తు తథాస్తు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ जय बोलो रामचंद्र भगवान की सीता माता को लक्ष्मण स्वामी की जय बोलो पवन सुत हनुमान की అందరూ ఒకసారి నేను చెప్పే శ్లోకాలు చెప్పండి. వసిష్ఠః वसिष्ठः వామదేవశ్చ वामदेवश्च జాబాలిః జాబాలిః అథ కాశ్యపః అథ కాశ్యపః కాత్యాయనః కాత్యాయనః సుయజ్ఞశ్చ సుయజ్ఞశ్చ గౌతమః గౌతమః విజయస్తథా విజయస్తథా అభ్యషించన్ అభ్యషించన్ నరవ్యాఘ్రం నరవ్యాఘ్రం ప్రసన్నేన ప్రసన్నేన సుగంధినా సుగంధినా సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవః వసవః వాసవం యథా వాసవం యథా అభ్యషించన్ అభ్యషించన్ నరవ్యాఘ్రం నరవ్యాఘ్రం ప్రసన్నేన ప్రసన్నేన సుగంధినా సుగంధినా సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవః వసవః వాసవం యథా వాసవం యథా. పట్టాభిషేకం అయింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇంద్రుడు వాయుదేవుడి ద్వారా రాముడికి సమర్పించినటువంటి ముత్యాల హారం, ఆ ముత్యాల హారాన్ని రామచంద్రమూర్తి ఆ పట్టాభిషేక సందర్భంలో తన మెడలో నుంచి తాను తీసి ఈ పట్టాభిషేక సందర్భంగా శ్రీ 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 తిరండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారు సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు వాటిని సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా అహోబిల మఠం తరఫున అహిసింగర్ వారి ద్వారా అహోబిల మఠం తరఫున వస్త్రాలు సమర్పించడం జరుగుతున్నది. అలాగే భక్త రామదాసు గారి వంశస్థులు వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ఉత్తరాది మఠం తరఫున వారు కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. కంచి కామకోటి మఠం తరఫున మఠాధిపతులైనటువంటి వారి ద్వారా కంచి కామకోటి పీఠం నుండి వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే శ్రీ రాజాతూము లక్ష్మీ నరసింహదాసు గారి తరఫు నుంచి కూడా వారి కుటుంబీకులు సమర్పిస్తూ ఉన్నారు. అహో వీర్య మహాశౌర్య మహో బాహుపరాక్రమం నారసింహ పరం దైవం అహోబిల మహాబలం. మంగళవాద్యం. ఉత్తరాది మఠం వారు సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాస్ గారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. భూపలలామ రామ రఘుపుంగవ రామ ఉత్తరాది మఠం త్రిలోక స్వామివారు రాజ్య సత్యాత్మతీర్థ సంస్థాపన స్వామివారి ద్వారా రామ, వారు మోక్ష స్వామివారికి పట్టు ప్రదాయక వస్త్రాలు సమర్పిస్తూ రామ, ఉన్నారు. మదీయ పాపముల్ బాపగదయ్య రామ నిన్ను ప్రస్తుతి చేసెదనయ్య శ్రీ రాజాతూము లక్ష్మీ నరసింహదాసు గారి వారి తరఫు నుంచి వారి కుటుంబీకులు సమర్పిస్తూ ఉన్నారు. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరగగానే దేశంలో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు, సామంతులు అందరూ కూడా గొప్ప గొప్పనైనటువంటి కానుకలన్నింటినీ కూడా ఇచ్చారుట. అదేవిధంగా ఇక్కడ వస్త్ర సమర్పణ జరిగింది. ఆ తర్వాత అందరూ ఒక్కసారి నేను చెప్పేటువంటి శ్లోకాలు చెప్పండి.
ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధత. అందరూ చేతులెత్తి చెప్పండి. ఇది చెప్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అంటారు. బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత బలం విష్ణోః ప్రవర్ధత. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినః భవంతు. సమర విజయకోటి సాధకానందధాటి మృదుగుణగణపేటి ముఖ్యకాదంబవాటి మునినుత పరిపాటి మోహిత జాండకోటి పరమశ విబుధూటి పాతు మాం కామకోటి. హారతిస్తున్నారు ఇప్పుడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆచార్యదాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. మంగళాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. जय बोलो राजा रामचंद्र भगवान की, सीता माई की, लक्ष्मण स्वामी की, पवन सुत हनुमान की, समस्त भक्त वृंद की. ओम यो वैतां ब्रह्मणो वेदामृतेनामृताम्बुरी तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्तीर्थं प्रजान्तुः भागधेयैनैवैनं प्रभजति ब्राह्मण आरुषेयमुद्धरेत्. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति. यावतीर्वै देवतास्ताः सर्वा वेदविदब्राह्मणे वसन्ति. तस्माद्ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेदवे नमस्कुर्यान्न श्रीलङ्कीर्तये देवता एव देवता प्रीणाति. पर्याप्त्या अनन्तराय हिरण्यस्तोमोतिरात्रमुत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जिज्ञै सर्वमेव तेनाप्नोति सर्वं जयति. भवति सदमिति सदं दीर्घमायुर्मरुतेनावर्धयन्ति सदमेनमेव सदात्मानं भवति सदमनन्तं भवति सदमैश्वर्यं भवति सदमिति सदं दीर्घमायुः. ॐ सन्त्वात्वासकं सन्त्वासिञ्चामि सिञ्चामि त्वासकं सन्त्वासिञ्चामि त्वासिञ्चामि सिञ्चामि त्वात्वा सिञ्चामि यजुषा यजुषा सिञ्चामि त्वात्वा सिञ्चामि यजुषा सिञ्चामि यजुषा यजुषा सिञ्चामि सिञ्चामि यजुषा प्रजां प्रजां यजुषा सिञ्चामि सिञ्चामि यजुषा प्रजां यजुषा प्रजां प्रजां यजुषा यजुषा प्रजामायुराजुः प्रजां यजुषा यजुषा प्रजामायुः प्रजामायुराजुः प्रजां प्रजामायुर्धनं धनमायुः प्रजां प्रजामायुर्धनं प्रजामिति प्राजाम् आयुर्धनं धनमायुरायुर्धनं च धनमायुरायुर्धनं च धनं च धनं धनं च चेति च श्रेयो वसेय आयुत्सम्भूतं भूतं चित्रः केतुप्रभानाभान् सम्भान् ज्योतिष्मागुस्तेजस्वानाथपग्गुस्तपन्नभितपन्नो रोचनो रोचमानश्चोभनश्चोभमानः कल्याणः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति दीर्घायुरारोग्यमखण्डभूतिं साम्राज्यवृद्धिं सकलेष्टसिद्धिं
కళ్యాణవృద్ధిం ధృతపోషవృద్ధిం భద్రాద్రిరామో దిశతాత్ సదా వః వనమాలీకదేశారంగే సింహే చక్రే జనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు స్వస్తిమంత్రార్థాః సత్యాసఫలాः సంతు భవంతో మహాంతోనుగృహంతు వేదోక్తం ప్రపూర్ణవాష్యం భూయాదతి భవంతో మహాంతోనుగృహంతు భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర పరిపూర్ణ అనుగ్రహ కటాక్షద్వార రాజద్వారే రాజముఖే సకల కార్య దిగ్విజయ పరంపరా విభవృద్ధిరస్తు సత్యా ఏతా ఆశిషస్సంతు సత్యాः సంతు యజమానస్య కామాః. వందే మందేతరానంద దశస్యందననందనం శుభలీల జగన్మూల రామం పూర్ణదిహార్చితం. జగద్గురువులైన శ్రీమద్ ఉత్తరాది మఠాధీశులైన 1108 శ్రీ 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 సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు భక్తిపూర్వకంగా గత 3 సంవత్సరాల క్రితం రాజఖడ్గాన్ని సుదర్శన సన్నిధానోపేతమైన రాజఖడ్గాన్ని పట్టాభిరామునికి సమర్పించడం జరిగింది. అప్పటి నుండి ఆరంభించి సనాతనంగా తమ పీఠాధిపతులు కొనసాగిస్తున్న ఆనవాయితీని వారు కొనసాగిస్తూ స్వామివారికి పట్టాభిషేక వస్త్రాల్ని అనేక పుష్ప ఫలాల్ని కూడా సమర్పించారు. వారి యొక్క శిష్యులైనటువంటి మేమందరం కూడా ధన్యతాభావాన్ని పొంది ఉన్నాం. సీతాపతి శ్రీరామచంద్ర భగవానికి జై.